చాలా చక్కగా ఉంది. మమ్మల్ని అనడానికన్నా ముందు మీరే చూడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాన్న పథకాలు అమలుపరిచిండ్రు. ఇంకా ఒక 2500 పెన్షన్ ఒకటి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవు, అదొకటి ఉంది, కంపల్సరీ చేస్తారు. తెలంగాణ ప్రజలు కూడా ఓపిక పట్టుకున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది అన్నారు. ఇప్పుడు మిగిలింది అదొకటే ఉంది. ఇక ఉద్యోగాలు కూడా ఇస్తూనే ఉన్నాము. నెల వచ్చినామా అంటే 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు డబ్బులు కూడా ఇస్తున్నాము. ఇవాళ బతుకమ్మ చీరలు అని అన్నాము. ఇంకా నిజంగా కూడా తెలంగాణ మహిళల ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఆ చీరలు చూడంగానే అంటే మా ఆడబిడ్డలకి ఒకసారి చీర పెట్టినట్టుగా అనిపించింది. ఎంతసేపు ఉన్నా ఆడపిల్లలు అందంగా ఉండాలి, ఆడపిల్లలు నవ్వు ఉండాలి, ఆడపిల్లలు బాగుండాలని కోరుకునే వ్యక్తి రేవంత్ అన్న. మా మహేష్ గౌడ్ గారు మహిళలకు ఆత్మగౌరవం ఎక్కడ కూడా దెబ్బతీసే విధంగా ఉండకుండా అందరూ సమాజంలో పురుషులతో సమానంగా ఉండాలని మహిళలను చూస్తున్న సందేహం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా రాబోయే రోజులలో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం వనరులు ఇప్పుడే కొంచెం మనం కోలుకుంటున్నాము. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండ్రు. ఆ అప్పుల పాలైనా కూడా ఒక్కొక్కటి ఆర్థిక మంత్రి అయినా మన డిప్యూటీ సీఎం గారు కూడా చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కరికి అవసరమైన నిధులు సమకూరుస్తూ ఉన్నారు. మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తున్నారు. చాలా సంతోషంగా కూడా ఉంది. ఇవన్నీ దొంగ మాటలు మాట్లాడితే నేను ఆన్సర్ చెప్పాను తమ్ముడు. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానివ్వండి, ఉచిత కరెంట్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి సదుపాయాలు కానీ ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే కాకులు ఎవడో అన్న మాటలు పట్టుకొచ్చి నన్ను అడుగుతాం ఏం తమ్మి. మేము అన్నది ఏం చెప్తున్నాము, 2500 పెన్షన్ అన్నాము. ఆ 2500 పెన్షన్ మాత్రం చెయ్యలేదు, చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు వచ్చే పెన్షన్ కాకుండా ఇంకా మనం 4000 అన్నాం, అది చేస్తామని చెప్పినాం. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. నీకేం కనిపిస్తలేదు చెప్పరాదు. ఎవడో అన్న మాటలు ఎందుకు పట్టుకుంటున్నావు తమ్మి? ఎవడో అన్న మాటలు వేరు, మీరు జర్నలిస్టులు మాట్లాడేది వేరు ఉండాలి. మీరు మాట్లాడే దాంట్లో మీరు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉండాలి. ఎందుకంటే మాకన్నా ఎక్కువ బాధ్యత సమాజంలో మీకే జర్నలిజానికే ఉంటది. ఆ జర్నలిజంలో మాట్లాడేటప్పుడు దాన్ని మీరు కొంచెం వారధిగా ఉండాలి ప్రజల మధ్యన, గవర్నమెంట్ మధ్యలో. ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు ఏదో ఒక మాట అంటాము, దాన్ని ట్రోల్ చేసుకొని ఇది కాదు మనకు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మనకు నిధులు నియామకాలు అనుకున్నాము. తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో ఒక సామాన్య కార్యకర్త లాగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయన ఒక సీఎం అని కూడా చూడకుండా ఇవాళ ఒక కార్యకర్త లాగా ఆహార్నిశలు పనిచేస్తున్నారు. ఇక ఓ తమ్ముడు, ఇప్పుడు చెట్టు ఇప్పుడు ఒకటి చెప్పనా, చెట్టున్న పండ్లున్న చెట్టుకు ఎక్కువ రాళ్ళు పడుతుంటాయి అవన్నీ అంటుంటారు. అవన్నిటికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఉట్టిగానే కబ్జాలు చేస్తుంటే కూర్చోనికి ఏం లేదు. అప్పట్లాగా ఇంకెట్లాగా ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు, ఇప్పుడు అంతా మీడియా, సోషల్ మీడియా, ఇట్లా కూర్చున్నా లేచినా మనమే నమ్మే పరిస్థితిలో ఉన్నాం. అలాంటి తరుణంలో ఆ కబ్జాలు చేసి డబ్బులు దోసుకుంటుంటే నమ్మేటోడు ఎవడు ఉన్నాడు? చెప్తినట్టోడు మనం చెప్తే నమ్మేటోడు ఎవడు? 100 మాటలు అంటారు, ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఆయన చేయలేదు అవినీతి, ఆయన చేయడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములను మాట్లాడుతున్నారు. అవి మాట్లాడినంత మాత్రం తెలంగాణ ప్రజలకు తెలియదా ఏం జరుగుతుంది అనేది? ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకొని తినేది అందరికీ తెలిసిందేనా? ఇంత ఒక్కసారి కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు అయ్యేది 30,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పెట్టి ఏందనేది చూపించాలి కదా. ఇందుకే ఈ కార్ రేసులో 49 లక్షలు, మరి 49 కోట్లు ఎట్లా చేసిండ్రు? ఇవన్నీ ఫ్రాడింగ్, చీటింగ్ చేయలేదా? చూపియండి. రేవంత్ రెడ్డి గారి కుటుంబం మరి ఏం చేసిందో, ఎక్కడ ఏం చేసిందో చూపిస్తే తెలుస్తుంది కదా. పుట్టి గాలి మాటలు మాట్లాడితే ఎట్లా తమ్మి? ఏం చూస్తాం? ఇప్పుడు బావ మరదల పంచాయతీ మాకేం సంబంధం? అరే ఆమె నిజమైంది హరీష్ రావుకి తెలుసు, అబద్ధమైంది కవితకు తెలుసు, నాకేం తెలుసయ్యా? అవునయ్యా, తెలంగాణ రాష్ట్రం గురించి అడుగు చెప్తా. వాళ్ళ ఇంట్లో పంచాయతీ బావమర్దుల పంచాయతీలు వచ్చి నా ముత్కాడ పెట్టి నన్ను అడితే నేనేం చెప్తా? ఒకటి చెప్పనా, అన్నోడు ఎవడో పనికి మాలినోడో చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ జెండా నెచ్చుకుందే రేవంత్ అన్న. ఇదే కేసీఆర్ నల్గొండ జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు కడతాల నుంచి, ఆమన్గల్ నుంచి రేవంత్ రెడ్డి గారి మిత్రమండలి అని చెప్పి ఒక 4 బస్సుల నుంచి జనాలను పంపించిండు. అప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. సోయలేని ముండ కొడుకులు ఎవడు మాట్లాడతాడో వాడికి తెలవాలి. ఆయన ఇదే కరీంనగర్ లో తెలంగాణ మీద అవాకు చెవాకులు కొంతమంది చేస్తుంటే రైఫల్ తీసుకొని పోయిండు. ఒడక నా తెలంగాణ కోసం నేను దేనికైనా రాడి అని. అలాంటి వ్యక్తి ఆయనను పట్టుకొని ఉద్యమకారుడు కాదు. ఎవడు ఉద్యమకారుడు? ఈయన ఉద్యమకారుడా? పిల్లల 1200 మంది పిల్లలను చంపి వాళ్ళ శవాల మీద పేలాలు ఏర్కొని వాళ్ళ శవాల మీద సమాధులు కట్టుకొని
గూళ్ళు కట్టుకొని ఉన్న వ్యక్తులు వీళ్ళు అదా ఆయన వచ్చింది దొంగ దీక్షలు మసగ చేస్తారు. ఆయన ఆయన ఒక్కటి చేస్తేనే వచ్చిందా? సకల జన సమాజ అయ్యింది. ఇవాళ ప్రొఫెసర్ గారు మన ఇప్పుడు జయశంకర్ గారు కానివ్వండి, మన కోదండ రామన్న కానివ్వండి, ఇలా గద్దరన్న కాలు గజ్జగట్టకపోతే రిధం ఎక్కడి నుంచి వచ్చేది? తెలంగాణ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చేది? అందశ్రీ అన్న గారు ఇట్లాంటి కళాకారులు మా తమ్ముళ్ళు వీళ్ళందరూ నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతమంది చచ్చిపోయారు? పిట్టల్లాగా రాలిపోయారు. వీని కొంపలు ఇవ్వడానికి చచ్చిండా? కేసీఆర్ కొంపలు ఇవ్వడానికి చచ్చిండా అని అడుగుతున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.